శ్రీ 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 గురు విశ్వస్ఫూర్తి పాద పద్మములకు శతకోటి వందనాలు. ఈ బాధ్యత నాకు స్ఫూర్తి కుటుంబం అందించినందుకు దాన్ని ఐ డోంట్ నో హౌ టు ఫుల్ఫిల్ ఇట్. ఐ ట్రై టు కంప్లీట్ ఇట్ విత్ బ్లెస్సింగ్స్ ఆఫ్ గురూజీ. కొంచెం ఇంగ్లీష్లో ఎక్కువ మాట్లాడతాను, మీరేమనుకోవద్దు. ఏమన్నా డౌట్స్ ఉంటే అడగండి, ఐ ట్రై టు ఎక్స్ప్లెయిన్. సో ఇది డయాబెటీస్ అంటే మధుమేహ, దట్ ఈజ్ వన్ ఆఫ్ ద చేంజెస్ ఇన్ బాడీ. అది మనం తర్వాత డిజీజ్ లాగా తీసుకోవడం కంటే చేంజ్ ఇన్ బాడీ అని తెలుసుకోవాలి. సో ఫస్ట్ నార్మల్ బ్లడ్ షుగర్ అంటే ఏంటిది, నార్మల్ ప్రొసీజర్, మనం ఫుడ్ తీసుకున్నాక ఎలా లోపలికి వెళ్ళి జీర్ణం ఎలా అవుతుంది, వాట్ ఈస్ ద ప్రాసెస్ అనేది చిన్నగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో మనం ఫుడ్ తీసుకున్నప్పుడు వీ షుడ్ డైజెస్ట్ ద ఫుడ్, అంటే వీ షుడ్ చ్యూ ద ఫుడ్ ప్రాపర్లీ, మంచిగా నమలాలి, మంచిగా నమిలి తీసుకోవాలి. అట్లీస్ట్ 20 times ఒక్క మౌత్ మార్సల్ ఆఫ్ ఫుడ్ వాట్ ఎవర్ వీఆర్ ఈటింగ్ షుడ్ బి చ్యూడ్ 20 times. సో ఎంత నెమ్మదిగా చ్యూ చేసుకుంటే అంత మంచిగా ద డైజెషన్ సిస్టమ్ విల్, ఎంజైమ్స్ ఇన్ ద సలైవా, ట్రిప్సిన్ అవన్నీ మంచిగా మిక్స్ అయ్యి ఇట్ విల్ అలౌ టు స్వాలో, గొంతు లోపలికి వెళ్తుంది. గొంతు లోపల నుంచి ఇక్కడ స్టమక్ లోపలికి వెళ్తుంది. స్టమక్లో డిఫరెంట్ ఎంజైమ్స్, అన్ని ఎంజైమ్స్ మంచి మిక్సింగ్ చేస్తుంది. స్టమక్, ది ఓన్లీ ప్రాసెస్ ఇన్ స్టమక్ ఈజ్ మిక్సింగ్ ఆఫ్ ద ఫుడ్ విత్ ఆల్ ద ఎంజైమ్స్. ద యాసిడ్ ఇన్ ద ఫుడ్ ఇన్ ద స్టమక్ విల్ అలౌ టు మిక్స్ ద ఫుడ్. యాసిడ్ ఎంత స్ట్రాంగ్ ఉంటుందంటే ఈవెన్ ద బ్లేడ్, షార్ప్ బ్లేడ్, ఇఫ్ వి ఈట్ దట్ విల్ బి డైజెస్టెడ్. సో ఆ యాసిడ్ అంత బాగా మనకు జీర్ణశక్తి ఇచ్చారు. సో ఆ శక్తిని మనము డైజెషన్కు యూజ్ చేసుకొని స్టమక్ నుంచి ఇట్ గోస్ ఇంటూ స్మాల్ ఇంటెస్టైన్స్, చిన్న పేగులు అనేది ఉంటుంది, అక్కడికి ప్రవహిస్తుంది. ఫుడ్ అక్కడికి వెళ్ళినాక అబ్జార్ప్షన్ స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ నుంచి ద డైజెషన్, చ్యూయింగ్ ఆఫ్ ద ఫుడ్ స్టార్ట్ అయినప్పుడు పారాటిడ్ గ్లాండ్స్ నుంచి సలైవా సెక్రీట్ అవుతుంది. వన్స్ యూ సీ ద ఫుడ్, రిఫ్లెక్సెస్, పావ్లోస్ రిఫ్లెక్స్ అని ఉంటుంది, ఆ రిఫ్లెక్స్ విల్ ట్రై టు సెక్రీట్ ద సలైవరీ గ్లాండ్స్. సలైవరీ గ్లాండ్స్ నుంచి సలైవా వచ్చినందుకు అది మంచిగా మిక్స్ అయ్యి మనం ఎంత బాగా చూ చేస్తే అక్కడి నుంచి ఇక్కడ ఈసోఫేగస్ నుంచి స్టమక్ వస్తుంది. స్టమక్లో డిఫరెంట్ యాసిడ్స్ మిక్స్ అయ్యి చర్నింగ్ ఆఫ్ ద ఫుడ్ అనేది అవుతుంది. ఇక్కడ నుంచి స్మాల్ ఇంటెస్టైన్స్కి వెళ్తుంది. స్మాల్ ఇంటెస్టైన్స్లోనే మనకు అబ్జార్బ్ అవుతుంది. సో ఫుడ్లో 3 ప్రకారం, ఫస్ట్ 3 types ఆఫ్ ఫుడ్ వాట్ ఎవర్ వి కన్జ్యూమ్ ఇట్ ఈస్ టేకెన్ ఇన్ 3 forms. ఒకటి కార్బోహైడ్రేట్స్, సెకండ్ ప్రోటీన్స్, థర్డ్ ఫ్యాట్. సో కార్బోహైడ్రేట్, ఫ్యాట్, ప్రోటీన్ ఆల్ ఈజ్ అబ్జార్బ్డ్ ఇన్ ద స్మాల్ ఇంటెస్టైన్స్. ఇక్కడ అబ్జార్ప్షన్ అయ్యి దిస్ విల్ గో టు వాట్ ఎవర్ ద షుగర్ కంటెంట్ విల్ గో టు లివర్. లివర్లో ఇట్ విల్ చేంజ్ ఇంటూ ATP, adenosine triphosphate. దిస్ ఈజ్ ద గ్లూకోజ్ విచ్ విల్ బి అబ్జార్బ్డ్ ఇన్ ద బాడీ. సో ఇక్కడ నుంచి ఇట్ విల్ బ్లడ్ సర్క్యులేషన్ నుంచి ఈచ్ పార్ట్ ఆఫ్ ద బాడీకి సప్లై అవుతుంది. ద మెయిన్ పార్ట్ ఆఫ్ ద బాడీ టు బి సప్లైడ్ ఈజ్ బ్రెయిన్. బ్రెయిన్ కెనాట్ బి, బ్రెయిన్కు కొంచెం కూడా గ్లూకోజ్ కంటెంట్ తక్కువ ఉంటే ఇట్ స్టాప్స్ ఫంక్షనింగ్. సో దట్ ఈస్ ద మెయిన్ ఆర్గన్. బ్రెయిన్ నుంచే మనకు అన్ని సిగ్నల్స్ వస్తుంటాయి. సో ఇక్కడ అబ్జార్బ్ అయింది. బ్రెయిన్ కాంట్ టేక్ ఎనీ అదర్ ఫామ్ అదర్ దెన్ గ్లూకోజ్. ఫ్యాట్స్ని అబ్జార్బ్ చేసుకోలేదు, ప్రోటీన్స్ని అబ్జార్బ్ చేసుకోలేదు. సో గ్లూకోజ్ ఒక్కటే బ్రెయిన్కు అవసరము అండ్ కాన్స్టెంట్లీ ఇట్ షుడ్ బి గివెన్. సో అబ్జార్బ్ అయిన షుగర్ ఇక్కడ నుంచి లివర్కి వెళ్ళి లివర్ నుంచి ఆక్సిడైజ్ అయ్యి దట్ విల్ బి
circulated in the blood to brain as energy form as ATP, adenosine triphosphate. This will allow the brain adi unte gaani function cheyadu. So once the brain stop functioning, what happens? Every organ will not function. The brain nunche mani prati organ ku signal వెళ్తుంది. That is to the lungs, to the heart, to stomach, everything goes from the brain. So ఆ సిగ్నల్స్ అన్నీ కరెక్ట్గా వెళ్ళాలంటే బ్లడ్ సప్లై టు ద బ్రెయిన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ బ్రెయిన్ నీడ్స్ ఓన్లీ షుగర్ ఫామ్. సో ఈ డైజెషన్ అయిన షుగర్ ఈజ్ అక్యుములేటెడ్ ఇన్ ద లివర్. లివర్ నుంచి ఇట్ గోస్ టు ద మజిల్, ఇట్ గోస్ టు ఈచ్ పార్ట్ ఆఫ్ ద బాడీ. సో మజిల్లో ఇట్ ఈస్ stored as a protein form and fat form. Fat in different organs it is stored. So this manaku vachedi 3 types: sugar, carbohydrates, proteins, fats. So ee moodu nunchi everything is transferred to glucose. So manam normal ga food తీసుకోగానే ఈ షుగర్ ఏమవుతుంది, ఇక్కడ నుంచి అబ్జార్బ్ అయ్యి it will be stored in the liver, processed in the liver and secreted to the blood to different organs and stored in a protein form, in muscles and fat form. ఇది ఎనర్జీ ఫుడ్ విచ్ ఇస్ స్టోర్డ్. సో మనం ఒకసారి ఫుడ్ తీసుకోము ఫాస్టింగ్లో, ఏమవుతుంది? ఫాస్టింగ్లో దెర్ ఇస్ నో ఫుడ్ ఇన్ ద స్టమక్, సో నో అబ్జార్ప్షన్. Then liver will start secreting, absorbing from the protein and fat. Protein and fat is converted to carbohydrate and secreted in the blood to supply normal blood sugar levels. So these normal sugar levels are maintained in the body. Between fasting sugar levels are 90 to 110. ఈ రేంజ్లో మనం మెయింటైన్ చేసుకుంటాం. That is maintained by pancreas. Pancreasలో beta cells of islets అని ఉంటుంది. That will secrete insulin. ఈ insulin is the hormone which regulates the sugar levels between 90 to 110. This is the normal range in fasting. And 110 to 180 లెవెల్లో మెయింటైన్ చేస్తుంది after eating food. So these are the normal levels. ఈ నార్మల్ లెవెల్స్ని మెయింటైన్ చేయడము ఇన్సులిన్ పని. ఇన్సులిన్ ఇస్ ద హార్మోన్ విచ్ రెగ్యులేట్స్ ద బ్లడ్ షుగర్ లెవెల్ అండ్ ఇట్ ఈస్ సెక్రీటెడ్ బై ప్యాన్క్రియాస్. ఇక్కడ స్టమక్ వెనకాల ఉంటుంది. దట్ ఈస్ ద ఎండోక్రైన్ ఆర్గన్ విచ్ విల్ సెక్రీట్ ఇన్సులిన్. ఇన్సులిన్ షుగర్ లెవెల్స్ని మెయింటైన్ చేస్తుంది. దిస్ ఇస్ ద నార్మల్ సైకిల్ ఆఫ్ ద షుగర్. సో వాట్ హ్యాపెన్స్, వై డయాబెటీస్, వాట్ ఆర్ ద చేంజెస్ అనేది నేను ఇప్పుడు చెప్తున్నాను. సో నార్మల్ మనకు అండర్స్టాండ్ అయింది కదండి. సో అబ్నార్మల్ ఏంటంటే ఐదర్ ఇన్సులిన్ సెక్రీషన్ ఈజ్ నాట్ దేర్ ఆర్ ఇన్సులిన్ సెక్రీషన్ తగ్గిపోయింది. సో ఇన్సులిన్ సెక్రీషన్ లేనప్పుడు డయాబెటీస్, టైప్ 1 డయాబెటీస్ అంటాం. దట్ ఈస్ డ్యూ టు జెనెటిక్ డిజార్డర్స్. మనలో ఉన్న జీన్స్ మార్పుల ఉన్నందుకు అది పుట్టుకతోటే వస్తుంది. దట్ ఈస్ టైప్ 1 డయాబెటీస్ అండ్ ఇట్ ఈస్ ఇన్సులిన్ డిపెండెంట్. ఇంకా ఏది ఇచ్చినా మనకు పనిచేయదు, ఇన్సులిన్ ఒక్కటే. బికాస్ ఇన్సులిన్ లేనందుకు ఇన్సులిన్ ఇచ్చి సబ్స్టిట్యూట్ చేయాలి. దిస్ ఈస్ టైప్ 1 డయాబెటీస్. టైప్ 1 డయాబెటీస్ ఈజ్ నార్మలీ సీన్ ఇన్ చిల్డ్రన్. చిన్న పిల్లలనే వస్తుంది అది. బికాస్ ఇన్సులిన్ సెక్రీట్ అయినా ద బీటా సెల్స్ ఆర్ డిస్ట్రాయిడ్ బికాస్ ఆఫ్ ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ ఇన్ ద బాడీ. అంటే మనలో బాడీలోనే సెక్రీట్ అయిన సమ్ యాంటీబాడీస్ తోటి అది డిస్ట్రాయ్ అయిపోతుంది. ఆర్ దెర్ ఈజ్ నో ప్రొడక్షన్ ఆఫ్ ఇన్సులిన్. సో ఈ 2 రీజన్స్ వల్ల ఇన్సులిన్ లేదు. ఇన్సులిన్ లేనందుకు చిన్నప్పుడే డయాగ్నోస్ అవుతారు. 6 to 7 years పుట్టుకతోటే షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉన్నందుకు we can diagnose and that is substituted with
ఇన్సులిన్ ఓన్లీ, ఇంకా వేరే దేనితోటి మనం దాన్ని కాపాడలేము. సో చిన్నప్పటి నుంచి ఇన్సులిన్ ఇచ్చుకుంటా వాళ్ళు పెరుగుతారు. సో వాళ్ళకి ఎట్లా ఉంటుందంటే దే విల్ హ్యావ్ ద సిమ్టమ్స్ ఆఫ్ వెయిట్ లాస్, షుగర్ డిక్రీస్ అవ్వడం, వెయిట్ లాస్, హైపర్ యూరినేషన్, ఆల్ దీస్, అండ్ డయాబెటీస్, బికాస్ వాళ్ళ బాడీలో షుగర్ ఈజ్ నాట్ అబ్జార్బ్డ్. ఈ సెక్రీషన్ అంతా అయిన షుగర్ మళ్ళీ బ్లడ్లో నుంచి బాడీలో ఎట్లా అబ్జార్బ్ అవుతుంది, ఐదర్ విత్ లివర్, ఫస్ట్ పార్ట్ లివర్ తీసేసుకుంటుంది, ఇంకా కొంచెం మిగిలింది కిడ్నీస్కి వెళ్తుంది. కిడ్నీస్ విల్ ఆల్సో అబ్జార్బ్ ద సెకండరీ గ్లూకోజ్ లెవెల్స్. సో ఆ కొంచెం కూడా ఉన్నది తీసేసి పంపింగ్ చేస్తుంది బ్లడ్ యూరిన్కు. యూరిన్లో షుగర్ ఉండదు నార్మల్ పర్సన్స్. వెన్ కిడ్నీస్ కెనాట్ అబ్జార్బ్, 75% of the blood sugar is taken away by liver. 25% reabsorption cycle, blood యూరిన్లోకి పోయినప్పుడు, కిడ్నీస్లోకి పోయినప్పుడు, యూరిన్ ఫామ్ అయినప్పుడు ఇట్ విల్ అబ్జార్బ్ ద రిమైనింగ్ గ్లూకోజ్. బట్ బికాస్ దెర్ ఈస్ గ్లూకోజ్, రీనల్ గ్లూకోజ్ థ్రెషోల్డ్ అంటారు దాన్ని. ఆ థ్రెషోల్డ్ ఎక్కువ తక్కువ ఉంటే పేషెంట్స్కు షుగర్ ఎక్కువ ఉందనుకో థ్రెషోల్డ్, అప్పుడు షుగర్ ఉండదు. నార్మల్ ఉంటే షుగర్ ఉండదు. తగ్గిపోయింది థ్రెషోల్డ్, షుగర్ ఈజ్ ఎక్స్క్రీటెడ్ ఇన్ ద యూరిన్. సో దిస్ కెన్ బి, షుగర్ లెవెల్స్ యూరిన్లో ఉంటాయి, బ్లడ్లో ఉంటుంది. నార్మల్ పేషెంట్లో యూరిన్లో ఉండదు. ఓన్లీ వెన్ ద రీనల్ థ్రెషోల్డ్ ఈజ్ డిక్రీస్డ్, దెన్ విల్ హ్యావ్ యూరినరీ షుగర్స్, గ్లూకోజ్ దట్ ఈస్. సో ఇది వాళ్ళల్లో ఎక్కువ ఉంటుంది. చిన్నపిల్లల్లో డయాబెటిక్, టైప్ 1 డయాబెటిక్. సో టైప్ 1 డయాబెటిక్ ఈజ్ ఆల్వేస్ సబ్స్టిట్యూటెడ్ విత్ ఇన్సులిన్. నౌ కమింగ్ టు టైప్ 2 డయాబెటీస్. టైప్ 2 డయాబెటీస్ ఇస్ ఏజ్ వల్ల, ఒబేసిటీ వల్ల, లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల స్లోగా వస్తుంది, మనకు తెలియకుండా వస్తుంది. సో ఆ ప్రాసెస్లో మనము ఎట్లా ప్రెజెంట్ అవుతుంది, సమ్టైమ్స్ ఇట్ ఈస్ నాట్ డయాగ్నోస్డ్ for a long period because we are not testing our sugars, only fatigue, ఊరికే వీక్నెస్ అనిపిస్తుంది నాకు, ఎందుకు అలా అనిపిస్తుందని. అప్పుడు యూ గో టు అ డాక్టర్, దెన్ డాక్టర్ విల్ ట్రై టు ఎక్స్ట్రాక్ట్ ఇట్, నోయింగ్ వాట్ కుడ్ బీ ద రీజన్ అనేసి తెలుసుకోవాలనేసి డిఫరెంట్ టెస్ట్లు చేపిస్తారు. సో అట్లా ప్రెజెంట్ కావచ్చు. లేకుంటే మోర్ ఆఫ్ థర్స్ట్, నాకు ఊరికే దాహం వేస్తుంది, నాలుక ఎండిపోతుంది, దాహం వేస్తుంది, అది వన్ సిమ్టమ్. స్లోలీ వెయిట్ లాస్ అవుతుంది, ఫెటిగ్నెస్ సెకండ్. థర్డ్, యూరిన్ ఎక్కువ పాస్ అవ్వడము అలాంటి. లేదా చాలా కొంచెం షుగర్స్ ఎక్స్క్రీట్ అవుతున్నాయి అంటే సమ్ టైప్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్, స్కిన్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి, యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. దీస్ విల్ ప్రెజెంట్ అండ్ విత్ దాట్ విల్ గెట్ ఎక్స్పోజ్డ్. అరే ఇది ఎందుకు వస్తుంది అని టెస్ట్ చేస్తే అప్పుడు టైప్ 2 డయాబెటీస్ విల్ బి డయాగ్నోస్డ్. టైప్ 2 డయాబెటీస్ ఈజ్ లెస్ ఇన్సులిన్ ఆర్ లెస్ అబ్సార్ప్షన్ ఆఫ్ గ్లూకోజ్ బై రీనల్ సిస్టమ్. సో దీస్ 2 కుడ్ బి. నాట్ ఓన్లీ దీస్, మనం తిన్న తిండి ఎక్కువ ఖర్చు చేయకుంటే డయాబెటీస్ వస్తుంది, షుగర్ లెవెల్స్ పెరిగిపోయి దానివల్ల వస్తుంది. సో లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దిస్ టైమ్ ఐ విల్ స్ట్రెస్ ఆన్ లైఫ్ టైమ్ మేనేజ్మెంట్ అండ్ హౌ టు ప్రివెంట్ టైప్ 2 డయాబెటీస్. టైప్ 2 డయాబెటీస్ని మనము ఎక్సర్సైజ్ చేసుకొని, తినే పదార్థాలు లో క్వాంటిటీలో అండ్ ఆల్ ప్రాపర్ ప్రపోర్షన్లో తీసుకోవాలి. ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్ అండ్ ఫ్యాట్స్ ఏది ఎక్కువ తక్కువ తీసుకోవద్దు. తక్కువ తీసుకునేది మోస్ట్ ఆఫ్ ద టైమ్ షుడ్ బి కార్బోహైడ్రేట్స్. కార్బోహైడ్రేట్స్ అంటే పిండి పదార్థాలు. ఆల్ ద నార్మల్ ఫుడ్ వాట్ వి టేక్, రైస్, wheat, any form of staple food, whatever we are eating is carbohydrate. So this should be taken in small quantity, that so that because carbohydrates are absorbed ఈజీగా అబ్జార్బ్ అయిపోతుంది and that levels will be more when you take more. సో దాన్ని తగ్గించైనా తీసుకోవాలా, లేకుంటే తీసుకున్నాక దాని ప్రకారం అబ్జార్బ్ అయ్యే ఎక్సర్సైజ్ అయినా చేయాలి మనం.
So anni first we'll take a balanced diet, that is all vegetables, taking a fruit, seasonal fruit ఏదైనా ఉండొచ్చు. ఇప్పుడు ఈ వింటర్లో గోవా ఈజ్ వెరీ రిచ్ ఇన్ వైటమిన్ సి, ఫైబర్, ఎవ్రీథింగ్. సో అట్లా డైలీ వన్ ఫ్రూట్. If you can afford to change daily different fruits, you can have different fruits. But sugar level in fruits also is very high. Fructose. Konni fruits lala sugar level chala high uttadi. Like mango, papaya, all these will have rich sugar levels. So dani koncham పదార్థంలో తీసుకోవాలా, అంటే తీసుకోవాలా కానీ లిమిటెడ్గా తీసుకోవాలా. సో దట్ ఇట్ వోంట్ ఇంక్రీజ్ ద షుగర్ ఇమీడియట్లీ. గ్రేప్స్ ఇవన్నీ రిచ్ ఇన్ కార్బోహైడ్రేట్స్, దట్ ఈస్ షుగర్ పదార్థాల్లో ఎక్కువ కంటెంట్ ఉంటుంది. ఇన్స్టెంట్ వీ కెన్ గో ఫర్ గోవా, ఆరెంజ్, యాపిల్. ఇందులో షుగర్ కంటెంట్స్ చాలా తక్కువ ఉంటాయి. సో దిస్ వీ కెన్ టేక్ రొటీన్గా. ఇది ఫ్రూట్. Vegetables, green leafy vegetables will contain more of fiber, more of chlorophyll, and it will add hemoglobin. Green leafy vegetables will have lot of chlorophyll, which will be absorbed and converted to hemoglobin. So రక్తం తక్కువ ఉన్నప్పుడు కూడా మనకు అది పనిచేస్తుంది. That's why we should take daily small amount of green leafy vegetables, fruits, vegetables. Then oil is the fat, or ghee is the fat, whatever we are taking should be in very less quantity. చాలా తక్కువ క్వాంటిటీలో అది తీసుకోవాలి. మూడోది ప్రోటీన్ షుడ్ బి వెరీ రిచ్. ప్రోటీన్ ఈజ్ 2 types: plant protein, animal protein. Animal protein is very rich, it is absorbed, but plant proteins we find plenty in nuts. Nuts ante badam, pista, వీటిలలో ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. అండ్ గ్రౌండ్నట్స్ ఈజీలీ అవైలబుల్. మనం బాదాం తింటే ప్రోటీన్ వస్తుంది అనే అపోహ కంటే గ్రౌండ్నట్స్లో కూడా సేమ్ కంటెంట్ ఆఫ్ ప్రోటీన్ ఇస్ దేర్. We can have, if we can't afford to take almonds, we can take groundnuts, which has same content, or in fact more content of protein than almonds. Can we take directly or we need to soak it? This is better. All nuts to be soaked and taken. All nuts, a nuts aina, even uproot, walnuts, that also you have to soak and take. And usually evening or early morning, when there is a lot of gap, manam dinner తీసుకునేది 7, usually 7 లోపల డిన్నర్ తీసుకోవాలా. దట్ ఈస్ బిఫోర్ స్లీపింగ్. 1-2 hours before the sleep we should have our dinner. So it is always convenient to have dinner between 7:30-8. ఆ తర్వాత కార్బోహైడ్రేట్ ఉన్న డిన్నర్ తీసుకోకండి. ఒక ఫ్రూట్ తీసుకోండి, లేదా సమ్ ఏదన్నా లైక్ జ్యూస్ ఈజ్ అగైన్ ప్లెంటీ ఆఫ్ షుగర్. సో వితౌట్ యాడిటివ్ ఎనీ షుగర్ యాడ్ చేయకుండా బెస్ట్ ఈజ్ ఫ్రూట్ ఆర్ లైట్ వెజిటేబుల్స్. బౌల్ ఆఫ్ వెజిటేబుల్స్ క్యాన్ బి టేకెన్ యాజ్ డిన్నర్. సో దిస్ విల్ prevent us from going into diabetic state. So balanced diet is very, very important. Then next, coming to work style. Mana work style, manam em chestam pani. If we are sitting and doing, we have to take less quantity of food, and don't sit for a long time. Suppose you have some bench work where you have to sit for long hours, please take a gap. After 1 hour, 1.5 hour, go for a 5 minutes walk and come back and sit. That will help you to improve your sugar levels, maintain your body metabolism. BMI, body mass index. E index is calculated by weight against height.
సో ఈ ఇండెక్స్ని మనం నార్మల్ రేంజ్లో మెయింటైన్ చేసుకోవాలా. ఇఫ్ ఇట్ ఈస్ మోర్ వీఆర్ ప్రోన్ ఫర్ డయాబెటీస్. సో వర్క్ స్టైల్ ఆల్వేస్ ఆఫ్టర్ ఈటింగ్ ఫుడ్ మనం భోజనం చేసిన తర్వాత షుగర్ లెవెల్స్ నార్మల్ ఉండాలంటే గో ఫర్ అ వాక్, బ్రిస్క్ వాక్ ఫర్ హాఫ్ అన్ అవర్. ఆఫ్టర్ డిన్నర్ ఇట్ ఈస్ మోస్ట్లీ అడ్వైజ్డ్ ఆఫ్టర్ డిన్నర్, బికాస్ తినగానే మనం ఇంకేం పని చేయాలనిపించదు, విల్ డైరెక్ట్లీ గో టు బెడ్. సో ద షుగర్ లెవెల్స్ విల్ బీ వెరీ హై. అప్పుడు దట్ విల్ ఎఫెక్ట్ అస్. దట్ ఈస్ వై వీ షుడ్ గో అండ్ డూ డిఫరెంట్ ఎక్సర్సైజెస్. డైలీ 1 hour ఎక్సర్సైజ్ ఇస్ అ మస్ట్ ఫర్ ఎవ్రీ వన్. నేను చాలా పని చేస్తానండి, నాకు ఇంట్లో పని ఉంటుందండి, నేను పని చేయలేనండి, ఇవన్నీ మన ఎక్స్క్యూజెస్ అమ్మా. ఎవరికైనా ఏ పని ఉన్నా ఆ పనియే, మనం చేసుకునే ఎక్సర్సైజ్. సో యోగా, ప్రాణాయామం, మెడిటేషన్ విల్ ఆల్వేస్ హెల్ప్ us to maintain a balanced sugar level. This is the best and easy way which Guruji has told us to do and follow this. So this is the lifestyle. If we can't do exercise 1 hour నేను కేటాయించలేనంటే ఓకే 10 minutes exercise which will burn so much of calories. ఆ calories burning vigorous exercises are, one is swimming అండి, రెండోది స్కిప్పింగ్ చాలా కొంచెం టైంలో యూ కెన్ బర్న్ ప్లెంటీ ఆఫ్ క్యాలరీస్. సో మనకు టైం ఉన్నదాన్ని మనం ఎట్లా యూజ్ చేసుకోవాలి, విచ్ ఎక్సర్సైజ్ వీ కెన్ డూ బెస్ట్. ఇఫ్ యూ హ్యావ్ టైమ్ ఐ విల్ సే బెస్ట్ ఎక్సర్సైజ్ ఇస్ యోగా, ప్రాణాయామం, మెడిటేషన్. దెన్ లైఫ్ స్టైల్ అయిపోయింది. ఫస్ట్ డైట్ అయింది, దెన్ ఆర్ లైఫ్ స్టైల్ అయింది, దెన్ అదర్ థింగ్స్ వాట్ వీ హ్యావ్ టు టేక్ కేర్. ఇవన్నీ చేసిన షుగర్ లెవెల్స్ కొంచెం హై ఉన్నాయంటే దెన్ యూ హ్యావ్ టు గో ఫర్ మెడికేషన్ విల్ గివ్ యూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెడిసిన్స్ ఆర్ దేర్ విచ్ విల్ బీ మెయింటైనింగ్ ద షుగర్ లెవెల్స్. అండ్ విత్ మెడికేషన్ ద షుగర్ లెవెల్స్ ఆర్ మెయింటైన్ అంటే ఖచ్చితంగా ఆ మెడిసిన్స్ ఎట్లా తీసుకోవాలా, డాక్టర్స్ ఎట్లా చెప్పిండ్రు, దాన్ని ఆల్టర్ చేసుకోవచ్చు, మళ్ళీ మన లైఫ్ స్టైల్ని బట్టి దాన్ని ఆల్టర్ చేసుకోవచ్చు. సో డైట్, లైఫ్ స్టైల్, స్లీప్. కమింగ్ టు స్లీప్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. 8 hours of deep sleep will not put us to any exposure to any diseases. సో స్లీప్ లేకుంటే డిజీజ్ తప్పకుండా వస్తుంది. ఊరికే స్లీప్ ఎందుకు తగ్గుతుంది? డ్యూ టు స్ట్రెస్ హార్మోన్స్. Stress hormones are cortisol, growth hormones. These hormones are increased. When these hormones are increased, the blood sugar levels are high. So ఈ హార్మోన్స్ని మెయింటైన్ చేయాలంటే బెస్ట్ ఇస్ హ్యావ్ ప్రాపర్ స్లీప్. మెడిటేషన్లో ఆల్ ద థాట్స్ ఆర్ డిక్రీస్డ్, ఆల్ ద స్ట్రెస్ లెవెల్స్ ఆర్ గోయింగ్ డౌన్. సో గురుగారు మనకు best way to lead our lifestyle he has told, and we'll follow it sincerely so that we can prevent. వచ్చే ముందు we can prevent instead of going through the high sugar levels, because these changes toti society is facing the diabetic problem very high. మదర్లో ఉంటే 10% వస్తుంది, ఫాదర్లో ఉంటే 30% వస్తుంది. సో అలాంటి పీపుల్ బిఫోర్ ఓన్లీ వీ కెన్ అలర్ట్ అవర్ సెల్స్, అరే మా ఇంట్లో ఉంది కదా, సో హ్యావ్ టు ఇంక్రీజ్ మై లైఫ్ స్టైల్, హౌ ఐ షుడ్ టేక్ ఫుడ్, హౌ ఐ షుడ్ ఇంక్రీజ్ మై ఎక్సర్సైజ్, నేను ఏం తినాలి, ఇవన్నీ మనం చూసుకోవాలి. సో ఈ డిఫరెంట్ మెథడ్స్ తోటి మనం కంట్రోల్ చేస్తాం. దెన్ యాజ్ ఐ టోల్డ్ యూ, డయాబెటీస్ టైప్ 2 డిఫికల్ట్. కొందరికి అర్థం కాదు, నాకెందుకు వీక్నెస్ ఉంది, నాకెందుకు నిద్ర సరిగా రావట్లేదు, నాకెందుకు దాహం వేస్తుంది ఎక్కువ, ఇవన్నీ వచ్చినప్పుడు ప్లీజ్ కన్సల్ట్ డాక్టర్ ఇమ్మీడియట్లీ. ఎవరికైనా మీ ఇంట్లో రావచ్చు, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చెప్పచ్చు. అలాంటివి చెప్పినప్పుడు కొంచెం మీరు ఈ టెస్ట్లు డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏ టెస్ట్లు చేయాలనో చెప్తారు. సో ద టెస్ట్ ఈస్ యాజ్ ఐ టోల్డ్ యూ బ్లడ్ షుగర్ లెవెల్స్. ఇది కాకుండా గ్లైకోసిలేటెడ్ హీమోగ్లోబిన్ అని ఉంటుంది, HbA1c. అది నార్మల్ రేంజ్, అది టెస్టింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దట్ విల్ గివ్ అస్
ప్రీవియస్ 6 monthsలో మన షుగర్ లెవెల్స్ ఎంత ఉన్నాయో బాడీలో అది చెప్తుంది మనకు. సో అది చేస్తే మనకు బాడీ లెవెల్లో షుగర్స్ తెలుస్తాయి. దట్ రేంజెస్ ఫ్రమ్ 5 to 9. 5 to 9లో 5 is normal, 5 to 6 is normal, 6 to 6.5 is pre-diabetic, 6 to 6.5 pre-diabetic, 6.5 and above is diabetes, and anything above 9 is very dangerous. That means your sugar levels were very high previously. సో అందుకు ఎవరైనా 50 years above వీఆర్ ఫేసింగ్ ఆల్ దీస్ సిమ్టమ్స్ అన్నప్పుడు బెటర్ టు గెట్ టెస్టెడ్ HbA1c. కానీ టెన్షన్ పడద్దు, యూ కెన్ కంట్రోల్ ఇట్ అండ్ కమ్ డౌన్ టు 5 విత్ చేంజెస్ ఇన్ యువర్ లైఫ్ స్టైల్. సో డోంట్ గెట్ స్కేర్డ్, అది నాది 9 అయింది ఏం చేయాలని. ఇన్స్టెడ్ విల్ వర్క్ ఫర్ ఇట్. We will take the diet, first diet changes, lifestyle changes, then medication. All three will bring us to normal level. So normal maintain చేసుకుంటే మన ఏ ఆర్గన్ కూడా పాడవదు. నార్మల్ లేకుంటే షుగర్ ఉంది నేను తీసుకోను మెడిసిన్ నాకు కంట్రోల్లోనే ఉంది అని అనుకోవడం చాలా తప్పు. సో ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది ఐస్ టు బి టెస్టెడ్ రెగ్యులర్లీ. నెక్స్ట్ కిడ్నీస్లో షుగర్ లెవెల్స్ నార్మల్ ఉంటే యూ విల్ గో ఫర్ ప్రోటీన్ టెస్టింగ్. మ్యాక్రో ఆల్బుమినీమియా ఎక్కువ ఉన్నప్పుడు బయటికి కనిపిస్తుంది. మైక్రో ఆల్బుమినూరియా కూడా ఉంటుంది. మైక్రో ఆల్బుమినూరియా అంటే లెస్ దెన్ 300 micrograms ఆఫ్ ప్రోటీన్స్ ఇన్ ద యూరిన్. సో ఇది ఉన్నప్పుడు దీంతో కిడ్నీ ఎఫెక్ట్, నెఫ్రోపతి స్టార్ట్ అయింది. నాట్ విత్ మైక్రో కూడా టెస్ట్ చేసుకోవాలి మనం. ఇవన్నీ వేరే ఆర్గన్స్, బికాస్ డయాబెటీస్ విల్ ఎఫెక్ట్ ఎవ్రీ ఆర్గన్ ఇన్ ద బాడీ. ఇవి ఎఫెక్ట్ కాకుండా చూసుకోవాలి. సో దానివల్ల డయాబెటీస్ వల్ల మనకు అసోసియేటెడ్ డిజీజ్ ఏమొస్తుంది? హైపర్ టెన్షన్, బీపీ ఎక్కువైపోతుంది. బీపీ ఎక్కువ కాకుండా కంట్రోల్ కాకుండా వై? బికాస్ అదర్ ఆర్గన్స్ కిడ్నీస్ ఆర్ ఎఫెక్టెడ్. కిడ్నీస్ ఎఫెక్ట్ కాగానే బీపీ షూట్ అవుతుంది. సో అట్లా కాకుండా నార్మల్ లైఫ్, మెయింటైనింగ్ ద నార్మల్ షుగర్ లెవెల్స్, we should try to maintain a healthy life with diabetes. So diabetes is not a disease, it is the change in the body which we can control with changes in our lifestyle, from eating to sleeping. With that we can control everything. Thank you Guruji. Thank you. Спортивный